కాకరకాయ మిల్లెట్ ఫ్రై. కాకరకాయ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. ఉడికించిన కొర్రలు, కాకరకాయ, ఉప్పు, కారం, పసుపు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, నిమ్మకాయ, నూనె అన్నీ రెడీగా ఉన్నాయి. మనము ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకోవటమే. ఈ వంటకి ఫస్ట్ మనకి కావాల్సింది ఏంటంటే కాకరకాయని ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఆల్రెడీ కొర్రలు ఉడికించి పెట్టేసుకున్నాను కాబట్టి ఆ కొర్రని ఎండ్లో మనము యాడ్ చేసుకోవటం అనమాట. అన్నికంటే ఫస్ట్ ఏంటంటే కాకరకాయని మనము ఫ్రై చేసుకోవటమే మోస్ట్ ఇంపార్టెంట్. సో ఫస్ట్ ప్యాన్ హీట్ అవుతూ ఉంటుంది. ఈ లోపల కాకరకాయని మనము కట్ చేసేసుకుందాము ఫాస్ట్గా. సో కాకరకాయతో బోల్డ్ అని బెనిఫిట్స్ చాలామంది మెయిన్గా మనకి తెలిసిన బెనిఫిట్ ఏంటంటే షుగర్ స్పైక్స్ రావనేసేసి, అంటే షుగర్ కంట్రోల్ ఉంటుంది కాబట్టి డయాబెటీస్ వాళ్ళకి ఇది చాలా మంచిది అని చెప్పేసి. ఇంకా దీని నుంచి మనకి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఇది గ్రీన్ కలర్లో ఉంది కదా, వీటిల్లో క్యారోటినాయిడ్స్ ఉంటాయన్నమాట. కంటి చూపుకి చాలా చాలా అవసరం. అలాగే ఇందులో వైటమిన్ సి కంటెంట్ ఉంటుంది. ఈ చేదు గుణము ఏదైతే ఉందో అదేంటంటే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్ అనమాట. స్కిన్ కండిషన్స్కి, స్కిన్ డిసీజెస్కి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ముఖ్యంగా సోరియాసిస్ లాంటి కండిషన్స్ వాటికి కూడా కాకరకాయ మంచిదని చెప్తూ ఉంటారు. అలాగే లివర్ డీటాక్స్ చేయడానికి కూడా కాకరకాయ అనేది చాలా మంచిదన్నమాట. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. దీంతోపాటు మనకి షుగర్ కంట్రోల్ అనేది వస్తుందన్నమాట. సో కాకరకాయ రెగ్యులర్గా మన ఆహారంలో చేర్చుకుంటే డిఫరెంట్గా, ఎందుకంటే చేదు వల్ల చాలామంది కాకరకాయ తినటం అనేది తగ్గిస్తూ ఉంటారు. అంటే ముఖ్యంగా పిల్లలు. ఆఫ్కోర్స్ పిల్లలకి ఇమ్మీడియట్గా మనము కాకరకాయ పెట్టేయాలనే అవసరం లేదు, కానీ చాలామంది పెద్దవాళ్ళు కూడా కాకరకాయ అంటే చేదు ఉంటుంది కాబట్టి రెగ్యులర్గా తినటం అనేది తగ్గిస్తూ ఉంటారు. మోస్ట్లీ షుగర్ ఉన్న వాళ్ళు మాత్రం డెఫినెట్గా కాకరకాయ తినడానికి మొగ్గు చూపుతూ ఉంటారనమాట. అయితే కాకరకాయని మనము ఈ విధంగా డిఫరెంట్గా మనము చేసి తీసుకుంటే కనుక దీని బెనిఫిట్స్ మనము 100% మనం పొందవచ్చు. ఫస్ట్ ఏం చేశానంటే ఈ లోపలున్న గింజలన్నీ తీసేసాను. నెక్స్ట్ వీటిని ముక్కల కింద కట్ చేసుకుందాము. సో చక్కగా ముక్కల కింద కట్ చేసేసుకుంటున్నాను. సో ఇది ఫ్రై కాబట్టి కొంచెం చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటున్నా, లేకపోతే మనము చిన్న ముక్కలు, ఎందుకంటే ఫ్రై కాబట్టి. సో చక్కగా కట్ చేసేసుకుందాం. ఇక్కడ మనకి ప్యాన్ హీట్ అయ్యి ఉంది కాబట్టి ఫస్ట్ ఆనియన్స్ ఫ్రై చేసుకొని ఈ కటింగ్ మళ్ళీ కంటిన్యూ చేసుకుందాం. ఆయిల్, నెక్స్ట్ ఆవాలు, నెక్స్ట్ జీలకర్ర, నెక్స్ట్ కరివేపాకు, నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు, నెక్స్ట్ పచ్చిమిర్చి, సో అది కొంచెం అంతా ఫ్రై అయిన తర్వాత మనము కాకరకాయ పీసెస్ ఇందులో యాడ్ చేసుకుందాం. కాకరకాయ కట్ చేస్తుంటే కూడా ఆ ఫ్లేవర్ వస్తూ ఉంటుంది. మేజర్గా ఇది మనకి షుగర్ లెవెల్స్ తగ్గించడమే కాకుండా మనకి స్కిన్ కండిషన్స్కి కూడా ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. క్యారోటినాయిడ్స్ ఉంటాయి కాబట్టి స్కిన్కి మంచిది,
తర్వాత యాంటీ మైక్రోబియల్, యాంటీ బ్యాక్టీరియల్ కాబట్టి స్కిన్ డిసీజెస్, సోరియాసిస్ లాంటి స్కిన్ డిసీజ్ కూడా కాకరకాయ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. తర్వాత బైల్ సిక్రెషన్ ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. లివర్లో బైల్ సిక్రెషన్ ఇంక్రీజ్ చేయటం వల్ల ఏమవుతుందంటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది డెఫినెట్గా. ఇంకోటి లివర్లో ఉన్నటువంటి టాక్సిన్స్ని బయటకు పంపిస్తుంది అనమాట. అందుకని కాకరకాయతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఒక షుగర్ కంట్రోల్ ఒకటే కాకుండా మనకి లివర్ హెల్త్, తర్వాత స్కిన్ హెల్త్, తర్వాత కంటి హెల్త్ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఆల్మోస్ట్ కట్ చేసేసాము. సో నెక్స్ట్ కాకరకాయ పీసెస్ ఇది చక్కగా ఫ్రై అవ్వాలి. సో ఫ్రై అయిన తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాము. కొంచెం అంత సాల్ట్, ఆల్రెడీ ఇక్కడ మనము పచ్చిమిర్చి ఉంది, కొంచెం సాల్ట్ ఉంది. ఈ రెండు ఫ్లేవర్స్ దీంట్లో చక్కగా ఇమిడి నెక్స్ట్ మిగిలిన ఇంగ్రీడియంట్స్ ఇది కుక్ అయిన తర్వాత, కొంచెం కుక్ అయిన తర్వాత వాటర్ ఏమీ యాడ్ చేయకూడదు. ఇది డ్రైగానే ఇలా కుక్ అవ్వాలి. సో మూత పెట్టి అది కుక్ అయిన తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ ఇందులో యాడ్ చేసుకుందాం. పచ్చిమిర్చి ఘాటు చాలా చక్కగా తెలుస్తుంది. సో నెక్స్ట్ 1 by 1 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాం. కొంచెం అంత పసుపు, ఆల్రెడీ పచ్చిమిర్చి ఘాటు చాలా చక్కగా ఉంది కాబట్టి కారం అనేది చాలా కొద్దిగా యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ కొంచెం అంత ఉప్పు యాడ్ చేశాను కాబట్టి కొంచెమే ఎక్స్ట్రా ఉప్పు యాడ్ చేస్తున్నాను. తర్వాత నిమ్మరసం, నెక్స్ట్ ఉడికించి పెట్టుకున్నటువంటి కొర్రలు. ఎక్కువ అవసరం లేదు, కొంత అమౌంట్ సరిపోతుంది. సో కొర్రలు చక్కగా మిక్స్ అయ్యే వరకు మనము మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఫైనల్గా కొంచెం అంత కొత్తిమీర, స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసేసుకుందాం. రెడీ అయిపోయింది. మంచి ఘాటుగా ఉన్నటువంటి, అంటే పచ్చిమిర్చి ఘాటు చాలా క్లియర్గా తెలుస్తుంది. మంచి ఘాటుగా ఉన్నటువంటి కాకరకాయ కొర్రలు ఫ్రై రెడీ అయిపోయింది. డ్రై కర్రీ అనమాట. చక్కగా ఇలా డ్రై కర్రీ. దీన్ని మనము రైస్లో సాంబార్తో కానీ, రసంతో కానీ, లేకుంటే మజ్జిగన్నంలో కూడా దీన్ని తీసుకోవచ్చు. అలాగే చపాతీలో కానీ, లేకపోతే బ్రెడ్ శాండ్విచ్లో కానీ దాన్ని ఫిల్లింగ్ లాగా చేసుకుని తీసుకోవచ్చు. సో ఎక్సలెంట్గా ఉంటుంది. కొంచెం చేదుగా ఉన్నా కూడా టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఎందుకంటే మనం కొర్రలు యాడ్ చేసేటప్పటికి ఏంటంటే ఒకలాంటి కమ్మదనం అనేది వస్తుంది అనమాట. ఆ స్వీటిష్ ఫ్లేవర్ కూడా ఉంటుంది. ఎప్పుడు కూడా ధాన్యాలకి కొంచెం స్వీటిష్ ఫ్లేవర్ ఉంటుంది, అందులో కార్బోహైడ్రేట్ ఉంటుంది కాబట్టి స్వీటిష్ ఫ్లేవర్ ఉంటుంది. సో తప్పనిసరిగా ట్రై చేసేయండి. చాలా యూనిక్ డిష్. కాకరకాయ మిల్లెట్ ఫ్రై.